అదేంటో గాని దక్షిణాదిలో సాధారణ జబ్బులే కాకుండా కరోనా, ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్, మెదడును తినేసే అమీబా లాంటి దరిద్రపు జబ్బులన్నీ ఎక్కువగా కేరళ రాష్ట్రాన్ని ముందుగా టచ్ చేస్తుంటాయి. ఆ తర్వాత ఇతర రాష్ట్రాల్లోకి చొరబడుతూ ఉంటాయి. తాజాగా బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనే ఓ డేంజర్ డిసీజ్ ఇప్పుడు కేరళ రాష్ట్రాన్ని ఓ కుదుపుతోంది. ఆల్రెడీ ఓ ముగ్గురి ప్రాణాలు తీసేసింది. ఇంతకీ ఏంటి బ్రెయిన్ ఈటింగ్ జబ్బు? ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విశ్వంలో ఉన్న ఎన్నో రకాల జీవుల్లో నెగ్లేరియా ఫౌలేరీ అనే ఓ ఏకకణ జీవి కూడా ఉంది. ఈ ఏకకణ జీవి ముక్కులో నుంచి మెదడులోకి ప్రవేశిస్తుంది. అక్కడ ఇక్కడ అని కాదు, ఏకంగా మనిషి మెదడులోనే ప్రైమరీ అమీబిక్ మెనింగోయెన్స్ ఫైలైటిస్ అనే ఇన్ఫెక్షన్ వ్యాప్తి చేస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ బారిన పడితే మెదడు కణజాలం కొద్దిగా దెబ్బతినిపోతుంది. ఎప్పుడైతే మెదడు కణజాలం దెబ్బతింటుందో మనిషి అవయవాలన్నీ ఒక్కొక్కటిగా పనిచేయటం మానేస్తాయి. ఆ క్రమంలో మరణం సంభవిస్తుంది. ప్రస్తుతానికి ఇండియాలో దీని ఉనికి ఎక్కడా లేదు, కానీ కేరళలో మాత్రం కొంతమందిలో ఈ ఏకకణ జీవి ప్రవేశించింది. ఇలా ప్రవేశించిన వారిలో కోజిక్కోడ్కు చెందిన 14 ఏళ్ల మృదుల్ అనే కుర్రాడు, కర్నూలుకు చెందిన 5 ఏళ్ల ఫద్వా అనే బాలికతో పాటు మరో బాలిక దక్షిణ కూడా అవయవాలు పనిచేయటం ఆగిపోయాయి, ప్రాణాలు కోల్పోయారు. వీరి మరణాలకు ఏకకణ జీవి వల్ల మెదడుకు సోకిన ఇన్ఫెక్షనే కారణమని వైద్య నిపుణులు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఈ ఏకకణ జీవి ఎక్కడుంటుంది, అది ఎలా మనిషి శరీరంలోకి ఎంటర్ అవుతుందన్న విషయాన్ని కూడా ఆ నివేదికలో తెలియజేశారు. నెగ్లేరియా ఫౌలేరీ అమీబా ఏకకణ జీవి అని, వెచ్చగా ఉండే మంచినీటి సరస్సులు, నదుల్లో ఉంటుందని వారు తమ నివేదికలో తెలిపారు. 7వ తరగతి విద్యార్థి మృదుల్కు చెరువులో స్నానం చేసిన తర్వాత తలనొప్పి, వాంతులు మొదలయ్యాయి. అతన్ని మొదట కోజిక్కోడ్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేర్చారు. అనంతరం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో ప్రైమరీ అమీబిక్ మెనింగోయెన్స్ ఫాలైటిస్ అనే మెదడును తినే అమీబా ఇన్ఫెక్షన్ కు గురైనట్టు పరీక్షల్లో తేలినట్టు కోజిక్కోడ్లోని ఆ ప్రైవేట్ ఆసుపత్రి పీడియాట్రిక్ ఆంకాలజిస్ట్ అబ్దుల్ రౌబ్ మీడియాకు వివరించారు. ఈ అమీబా సోకిన వారిలో 97% మంది మరణించే అవకాశం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. అటు ఈ అమీబా వల్ల చనిపోయిన ఫద్వా కూడా ఓ నదిలో స్నానం చేసిన పక్క రోజు తీవ్రమైన జ్వరంతో బాధపడి ఆ తర్వాత ప్రాణాలు వదిలింది. స్కూల్ టూర్కెళ్లిన దక్షిణ మున్నార్లోని ఓ స్విమ్మింగ్ పూల్లో స్నానం చేసిన తర్వాత ఈ డేంజర్ బారిన పడిందని వైద్యశాఖ అధికారులు పరిశీలనలో వెల్లడైంది. అపరిశుభ్రంగా ఉండే నదులు, సరస్సులు, స్విమ్మింగ్ పూళ్లు, సరిగ్గా క్లోరియేషన్ చేయని వాటర్ పార్కుల్లో ఈ అమీబా ఉద్భవిస్తుంది. అలాంటి వాటిలో స్నానాలు చేసే వారి ముక్కు ద్వారా ఒంట్లోకి ప్రవేశించి మెదడుని తినటం ప్రారంభిస్తుంది. దాంతో వాంతులవుతాయి, జ్వరం వస్తుంది, అవయవాలు చచ్చుబడతాయి, రోజుల వ్యవధిలో ప్రాణాలు పోతాయి. అమెరికన్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ చెబుతున్న దాని ప్రకారం అమెరికాలో ప్రతి ఏటా ఈ అమీబా బారిన పడి ఓ 10 మంది దాకా చనిపోతున్నారు. 100% మరణాలు సంభవిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సరిగ్గా మెయింటైన్ చేయని, క్లోరినేషన్ చేయని స్విమ్మింగ్ పూల్స్ లో, అపరిశుభ్రంగా ఉండే నదుల్లో, కాలువల్లో స్నానాలు చేయకపోవటమే మంచిది. ఒకవేళ స్నానం చెయ్యాలని అనిపిస్తే ముఖం మునక్కుండా చూసుకోవాలని ఆ సంస్థ సూచిస్తోంది. మరి నీళ్లలోకి స్నానాలకు దిగి ముఖం మునగకుండా చేయటం అన్నది సాధ్యమయ్యే పనేనా? ఏదేమైనా కేరళలో వెలుగు చూసిన ఈ కొత్త మహమ్మారి దేశవ్యాప్తంగా కాస్తంత ఆందోళనకు బాటలు వేసింది. అటు ఈ మహమ్మారి సోకకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల అవగాహన కల్పించే దిశగా కొన్ని ప్రభుత్వాలు ప్రణాళికలు కూడా రూపొందించుకున్నాయి.